హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో మంచి రుచికరమైన హల్వా అండి. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో ఇదే ప్రాసెస్తో హల్వా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి కాస్త టైం అయితే పడుతుందన్నమాట. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ టేస్టీ పెసరపప్పు హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పెసరపప్పుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా ఫ్రై చేసినా సరే హల్వా టేస్ట్ అనేది కొంచెం చేదుగా వచ్చేస్తుందండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టొద్దండి. ఫస్ట్ ఇలా స్పాచులాతో కలుపుకొని నీట్గా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సేమ్ కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. సారీ అండి, నేను నీళ్లు వేసిన ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. సో ఇలా 1.5 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొన్ని నీళ్లు ఉన్నాయండి, సో అవి కూడా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, మనకు పెసరపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. సో ఇలా ఉడికించుకున్న ఈ పెసరపప్పుని కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మనకు ఇది గ్రైండ్ చేసిన తర్వాత ముద్దలాగా ఉండదండి, ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనం నీళ్లు చాలా తక్కువగా వేసాం కాబట్టి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకోండి. ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసి నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకోవచ్చు. ఇలా వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు పొడిని యాడ్ చేసుకుందాము. ఇలా పెసరపప్పు పొడిని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే ఈ కలర్ కొంచెం డార్క్గా అవుతుందండి, సో అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనము ఈ పొడి వేసిన తర్వాత ఈ పొడి అనేది నెయ్యిని మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. సో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని అయితే కనీసం ఒక 12 నిమిషాల వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఇది మనకు మంచి కలర్లోకి వస్తుందన్నమాట. ఇలా 12 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా ఫ్రై చేసుకొని హల్వాని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పాలని యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల చిక్కటి పాలని వేసుకోవాలండి. ఫస్ట్ 1 కప్పు పాలు వేసుకొని ఈ పాలన్నీ ఇందులో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మరో కప్పు పాలనైతే వేసుకోండి. చూడండి, పాలు చక్కగా కలిసిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి మరో కప్పు పాలని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే చిక్కటి గేదె పాలు తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర గేదె పాలు అవైలబుల్గా లేకపోతే ప్యాకెట్ పాలైనా సరే వేసుకోవచ్చు. కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నట్లయితే హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, పాలు మొత్తం ఈ పిండిలో చక్కగా కలిసిపోయాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఈ మిశ్రమం ఇలా ముద్దగా అవుతుందన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ హల్వా పాలతో చేస్తున్నాం కాబట్టి ఈ పంచదార అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే పంచదారని తగ్గించైనా వేసుకోవచ్చు. అది మీరు తినే టేస్ట్ని బట్టి మీ ఇష్టం అనమాట. నేనైతే 1.5 కప్పు పంచదార వేశాను. స్వీట్నెస్ నాకు కరెక్ట్గా సరిపోయింది. పంచదార కరిగేసరికి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట, అంటే కొంచెం పల్చగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనము కంటిన్యూస్గా లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం దగ్గరకు వచ్చేసరికి మనకు హల్వా కలర్ కూడా ఎంత డార్క్గా మారిందో.
అలాగే చూడ్డానికి కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలకుల పొడి, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా మరో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ హల్వాలో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎక్కువసేపు ఉడికించకూడదు. మనకు హల్వా కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరికి వస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మీరు ఈ హల్వాని వేడిగా అయినా సరే, చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు ఈ హల్వా అనేది వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పాడవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పాడవద్దు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.